అందరికీ నమస్తే అండి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో కొంతమంది ప్రచారం కాస్త విభిన్నంగా ఉందండి. కొంచెం డిఫరెంట్గానే చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందో లేదో డౌట్. అది కొంతమంది అభ్యర్థులకు కూడా తెలుసు. ఈవెన్ వైసీపీ తరపున పోటీ చేస్తున్న కొంతమంది అభ్యర్థులకు ఆ క్లారిటీ ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాల వరకు చాలామంది అభ్యర్థులకు ఆ క్లారిటీ ఉంది. వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకే పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని. అందుకే కొంతమంది అభ్యర్థులు చాలా తెలివిగా ప్రచారం చేస్తున్నారు. ఇంటర్నల్గా ఒక టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళే ఇంటర్నల్గా ఒక టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళే కొంతమంది తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను ఇంటర్నల్గా కలుస్తూ సహకారం కోరుతున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, పరిస్థితి బాగోలేదు, మా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, కానీ మేము గెలిస్తే మమ్మల్ని గెలిపించండి, మేము గెలిస్తే మీ మనుషులమే మీ పార్టీలోకి వచ్చేస్తాం అని అడుగుతున్నారు. ఈవెన్ ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు, ఒక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక అభ్యర్థి ఆ ప్రచారం బాగా వినిపిస్తోంది. ఈ ఒక్కసారి గెలిపించండి, నేను మీ పార్టీలోకే వస్తాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, మీ విషయంలో నేను మీ జోలికి రాను, అభివృద్ధి చేస్తాను అని ఆయన. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో ఒక వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు, ఆయన కూడా అలాగే అడుగుతున్నాడు. ఈ ఒక్కసారికి గెలిపించండి, నేను మీ పార్టీలోకి వచ్చేస్తాను, రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి రాకపోయినా సరే నేను మీ పార్టీలోకి ఇమీడియట్గా వస్తాను, మీకు అందుబాటులో ఉంటాను అని టీడీపీ వాళ్ళని కలుస్తున్నాడు. సేమ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు అలా ఉన్నారు. పార్టీ అధికారంలోకి రాకపోతే నేను టీడీపీలోకి వస్తాను, నాకు సపోర్ట్ చేయండి అని. ఈ పరిస్థితి అంటే ఎన్నికలకు ముందు కొంతమంది అభ్యర్థుల ఆలోచన తీరు ఎలా ఉంది అనేది ఇంటర్నల్గా టాక్ జరుగుతుంది. కావాలంటే నేను ఎవరి గురించి చెప్తున్నానో ఆ నియోజకవర్గాల వాళ్ళకు బాగా తెలుసు. నేను ఎవరెవరు అభ్యర్థుల గురించి చెప్తున్నాను అనేది నేను డైరెక్ట్ పేర్లు చెప్పకూడదు. చెప్తే వాళ్ళు ఇమీడియట్గా ఖండిస్తారు. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ కదా, వాళ్ళ పొలిటికల్ లైఫ్కి రిస్క్. సో డైరెక్ట్గా నేను పేర్లు చెప్పకూడదు. సో ఎవరెవరి గురించి చెప్తున్నాను అనేది చూసే వాళ్ళకు కూడా తెలుసు. సో అంటే రాజకీయం ఎలా ఉంది, వైసీపీ అభ్యర్థుల కొంతమంది వ్యవహార శైలి ఎలా ఉంది అని ఉదాహరణలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితులు అయితే బాగాలేవు. నిజంగా పబ్లిక్లో వ్యతిరేకత బాగా ఉంది. ఆ వ్యతిరేకత వలన కొంతమందిలో భయం ఉంది, గెలుస్తామా లేదా అని. ఒకవేళ గెలిచిన టీడీపీ అధికారంలోకి వస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తారేమో అనే భయంతో కొంతమంది వైసీపీ అభ్యర్థులు ఈ మధ్య తగ్గారు. సో అందుకే టీడీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే మేము వచ్చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ మరీ ఏమీ గేట్లు తెరిచలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకవేళ టీడీపీలోకి వస్తామని చెప్పినా అందరినీ వచ్చిన వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అంటే పార్టీ ఫిరాయింపుల విషయంలో నాయకులు, అభ్యర్థులు ఒకటికి 2 సార్లు ఆలోచించుకునేలా ఉంటుంది. ఈవెన్ వైసీపీ అధికారంలోకి వచ్చినా సరే అలాగే ఉండబోతుందన్నమాట. ఎందుకంటే ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. సో అంటే ముఖ్యంగా టీడీపీ సామాజిక వర్గం, టీడీపీ సొంత సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వైసీపీ నాయకుల్లో ఈ టాక్ ఎక్కువ ఉంది. కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వైసీపీ నాయకులు, వైసీపీ తరపున పోటీ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఈ ప్రచారం చేస్తున్నారు. మనం అందరం ఒకటే, మన పార్టీ ఒకటే, సో మాకు సపోర్ట్ ఇవ్వండి, అతనికంటే మేము బెటరు, మేము లోకల్, మేము చేసుకుంటాము అనేటట్టు చెప్తున్నారనమాట. సో ఈ ఎఫెక్టు కొంతవరకు పనిచేస్తుంది, నిజంగా కొంతవరకు పనిచేస్తుంది. ఎందుకంటే టీడీపీ అభ్యర్థి కంటే వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కదా, ఎంతో కొంత మనకు అందుబాటులో ఉన్నారు కదా, పైగా పార్టీ అధికారంలోకి వస్తే మాకు వస్తారు కదా అని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక అభ్యర్థి అని చెప్పానే ఆ నియోజకవర్గంలో బాగా పనిచేస్తుంది. నేను దగ్గరగా ఉంటాను, నేను దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. సో మిగిలిన చోట అంతగా లేదు, కానీ అక్కడ బాగా పనిచేస్తుంది అనమాట. థ్యాంక్ యూ.